అందిన కాడికి కట్నం డబ్బు దండుకొని పెళ్లి చేసుకున్న ఓ ఎన్ఆర్ఐ భర్త ఆ వివాహ బంధాన్ని మూన్నాళ్ల ముచ్చటగా మార్చేశాడు. పెళ్లైన 3వ నెలలోనే భార్యను పుట్టింటికి పంపి మొహం చాటేశాడు. కుమారుడు పుట్టాడని తెలిసినా చూడ్డానికి కూడా రాలేదు. భర్త కోసం 4 ఏళ్లు ఎదురుచూసిన ఆ బాధితురాలు శ్రీకాకుళం జిల్లాలోని అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం కావాలన్న డిమాండ్తో తల్లిదండ్రులతో కలిసి 6 రోజులుగా మౌన పోరాటం సాగిస్తోంది. అసలే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందులోనూ ఎన్ఆర్ఐ అల్లుడు. ఇంత మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోవడం మంచిది కాదనుకున్నారు ఆ తల్లిదండ్రులు. తమ కుమార్తెను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిచ్చి పెళ్లి చేస్తే కూతురు బతుకు బాగుపడుతుందనుకున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తాన్ని అల్లుడికి కట్నం రూపంలో ధారపోశారు. కూతురు సుఖపడుతుంది అనుకున్న సమయంలో ఆ తల్లిదండ్రుల ఆనందం 3 నాళ్ల ముచ్చటే అయింది. ఎన్ఆర్ఐ అల్లుడు చేసిన మోసంతో ఆ కుటుంబం న్యాయం కోసం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం హెచ్ గోపాలపురం గ్రామానికి చెందిన శిరీషకు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గౌరీశంకర్తో 2016లో వివాహం జరిగింది. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ATOS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో NAP డెవలపర్ గా గౌరీశంకర్ పనిచేస్తున్నాడు. బీటెక్ చదివిన శిరీషను పెళ్లి చేసుకోవడానికి అతను ఆసక్తి చూపాడు. పెళ్లైన మొదట్లో గౌరీశంకర్ భార్యను బాగానే చూసుకున్నాడు. 2 నెలల తర్వాత భార్యను తనతో బ్యాంకాక్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన 15 రోజులకు శిరీష గర్భం దాల్చడంతో ఆమెను అక్కడి నుంచి ఒంటరిగానే పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి గౌరీశంకర్ స్వగ్రామం రాలేదు. కన్నవారి ఇంట్లోనే ఉంటున్న శిరీషకు 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తన ఎన్ఆర్ఐ భర్త వస్తాడని ఇన్నాళ్లు ఎదురుచూసిన శిరీష అతడి మోసాన్ని ఆలస్యంగా గ్రహించింది. అప్పటి నుంచి గౌరీశంకర్ తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. శిరీష నెంబర్ను భర్త బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో అప్పటి నుంచి అతను శిరీషకు అందుబాటులోకి రాలేదు. ఎస్సీ వీధిలో నివాసం ఉంటున్న అత్తింటి వారిని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. దీంతో పాతపట్నంలోని అత్తారింటి ముందు బాధితురాలు శిరీష తన తల్లిదండ్రులు, కుటుంబీకులతో కలిసి మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేదాకా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. నేను చచ్చిపోయినా బ్రతికినా ఈ ఇంట్లోనే ఉంటాను. నేను ఎక్కడున్నా నేను ఎక్కడికి వెళ్ళను, ఈ ఇంట్లోనే ఉంటాను. నా భర్తని, నా అత్తమామల్ని ప్రభుత్వం వారు, మీడియా వారు రక్షిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. నా అత్తమామ వచ్చే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నా బాబు నేను ఇక్కడ చచ్చిపోయినా నేను ఈ ఇంటి నుంచి కదలను. వాళ్ళు వచ్చే వరకు, మా హస్బెండ్ వచ్చే వరకు, నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను. ఇక్కడే తిండి చెప్పలు లేకుండా నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నేను విసిగిపోయాను. కోర్టులు, కేసులు ఇవన్నీ ఆశ్రయించి నాకు ఇంక ఏ ఆధారం లేక నేను నడి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. శిరీష ఆందోళనకు సిద్ధమైందని ముందే తెలుసుకున్న గౌరీశంకర్ తల్లిదండ్రులు తమ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన కుమార్తె పెళ్లి సమయంలో 10 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలిచ్చామని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధితురాలు శిరీష న్యాయ పోరాటానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. పోలీసులు కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్ఆర్ఐ భర్త గౌరీశంకర్ ను స్వదేశానికి రప్పించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.